హలో ఎవ్రీవన్. ఇవాళ వీడియోలో మా హోమ్ రెనోవేషన్‌లో మేము కిచెన్‌ని ఎలా చేంజ్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా! మేము తీసుకున్నప్పుడు కిచెన్ అయితే ఇలా ఉందండి. మనకి కబోర్డ్స్ కానీ అంటే వుడెన్ కబోర్డ్స్ ఎక్కడా లేవనమాట. అలాగే టైల్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. ర్యాక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అందుకని మేము టైల్స్ అన్నీ కూడా మార్చేసి వుడెన్ కబోర్డ్స్ అయితే చేయించామండి. సింక్ కూడా చాలా చిన్నదనమాట. ఇంకా అన్నీ కూడా మార్చేసాము. ట్యాప్స్, సింక్, టైల్స్ అంతా కూడా మార్చాము. ఇక్కడ పైన చూస్తున్నారు కదా! టైల్స్ పైన పెయింటింగ్ ఉంది కదా! అక్కడ అది కూడా లేకుండా మొత్తం కూడా టైల్స్ వచ్చేటట్టు వేయించాము. ఓల్డ్ కిచెన్ రెనోవేట్ చేయాలంటే చాలా టైమే పడుతుందండి. ఎవరైనా ఓల్డ్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. మేము తీసుకున్నప్పుడు కిచెన్‌కైతే డోర్ ఉందండి. కానీ మేము డోర్ వద్దు అని చెప్పేసి తీపిచ్చేసాము. అది కూడా మేము డోర్ దగ్గర అంతా కూడా వుడెన్‌తో చేపిచ్చామండి. అది కూడా నేను లాస్ట్‌లో చూపిస్తానండి ఎలా చేయించుకున్నాము అనేది. ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను టైల్స్ రిమూవ్ చేసినప్పుడు. ఈ పిక్ అయితే మేము కబోర్డ్స్ చేయించుకున్నప్పుడు పిక్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది రెనోవేట్ చేసిన తర్వాత మా కిచెన్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి మొత్తం వీడియో చూసిన తర్వాత. మేము టైల్స్ అనేది కబోర్డ్స్‌కి, టైల్స్‌కి కొంచెం మ్యాచింగ్‌గా అయితే తీసుకున్నామండి. కబోర్డ్స్ అయితే నేను ఇది పేస్టల్ కలరు సీ గ్రీన్ లైట్ కలర్ అయితే తీసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్నాము. దానికి బ్లాక్ కాంబినేషన్‌లో తీసుకున్నాము. కిచెన్ స్లాబ్ కూడా బ్లాక్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నామండి. వీడియోలో చూస్తున్నారు కదా! ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ అండ్ ఓవెన్ అయితే పెట్టుకున్నాను. ఇది ఎక్స్ట్రాగా అయితే స్టాండ్ అయితే ఫిట్ చేపిచ్చాము. ఓవెన్ కోసంగా మెయిన్‌గా ఫిట్ చేయించుకున్నామండి. ఈ ఓవెన్ పైన కబోర్డ్ కూడా చేయించామండి. దాన్ని పైదాకా వచ్చేస్తుంది కబోర్డ్ మొత్తం కూడా. ఈ సైడ్ కూడా మొత్తం కూడా పైదాకా వచ్చేస్తుంది. ఇవైతే గ్లాస్ హైడ్రాలిక్ ప్యానెల్ డోర్స్ ఉంటాయి కదా! అవైతే చేయించాము మధ్యలో వరకు. హైడ్రాలిక్ డోర్స్ అయితే మనకి తీసేటప్పుడు, వేసేటప్పుడు సౌండ్ ఏం రాదు కాబట్టి మొత్తం కూడా అవే పెట్టించేసుకున్నాము. ఈ లైన్ వరకు మనకి గ్లాస్ డోర్స్ వస్తాయి. పైనంతా కూడా మళ్ళీ క్లోజ్డ్ వస్తాయన్నమాట. ఈ బ్లాక్ కాంబినేషన్‌కి, ఆ కలర్‌కి మాకు బాగా సెట్ అయింది అనిపించింది. ఈ కబోర్డ్ కింద అయితే ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అన్నీ పెట్టేశానండి. ఈ గ్రైండరు, మిక్సీ, రైస్ కుక్కరు, ఈ ఎలక్ట్రిక్ కెటిల్ అయన్నీ ఉంటాయి కదా! అవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను. మీరు ఈ కబోర్డ్ కింద లైటింగ్ ఉంటుంది కదా! అలా కూడా పెట్టించుకోవచ్చు. నాకైతే కుదరలేదు. అందువల్ల నేను పెట్టించలేదు. ఈ వైట్ ర్యాక్స్ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. నాకు చాలా బాగా యూస్‌ఫుల్ అవుతున్నాయి. బయట మనకి ఈజీగా యాక్సెస్ అయ్యేవి ఏవి అర్జెంట్‌గా కావాలో అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టేస్తుంటాను. కింద కూడా అదే చూపిస్తున్నాను. అన్నీ కూడా హైడ్రాలిక్ డోర్సే అండి. మీరు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో చూసారు కదా! సింక్ కూడా చాలా చిన్నదిగా ఉన్నింది. అది కూడా మొత్తం మార్పించేసాము. టోటల్ కిందంతా కూడా ఇలా వస్తుందనమాట. చిన్న కిచెన్ ఉన్నప్పుడు మనకి చిమ్నీ అనేది కంపల్సరీగా ఉండాలి. మాకు ఎక్కువ బయటకి గాలి పోవడానికి కూడా ఎక్కువ లేదనమాట. అందుకని మేము చిమ్నీ పెట్టించాము. ముందైతే హోల్ లేదు పైన. మళ్ళీ అది పనిగా హోల్ అయితే వేపిచ్చి చిమ్నీ అయితే పెట్టించుకున్నాము. ఓవరాల్ కిచెన్ అయితే ఇలా చేయించాము. ముందు కిచెన్ ఎలా ఉంది, తర్వాత కిచెన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది. నాకు నచ్చినట్టుగా ఏదో కొంచెం అట్లా డెకరేట్ చేసుకున్నాను కిచెన్ అయితే. మీకు స్టార్టింగ్‌లో అయితే చెప్పాను కదా! కిచెన్ డోర్ అయితే తీసేసాము. తీసేసి వుడ్ వర్క్ వాళ్ళ చేతే వుడ్‌తోనే ఇలా చేయించేసాము. చాలా బాగా నచ్చింది నాకిదైతే. మా ఈ కిచెన్ రెనోవేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.